నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. న్యాయవాదుల మద్దతు కొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ధర్మపురి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ధర్మపురి బార్ అసోసియేషన్ కు విచ్చేసిన సందర్భంగా న్యాయవాదులు వారిని శాల్వతో సన్మానించారు. న్యాయవాదులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. న్యాయవాదుల మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులను ఉద్దేశించి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తారని, పట్టభద్రుల అభ్యున్నతికి చాలా సంవత్సరాలుగా కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గడ్డం సత్యనారాయణ, ఎన్ సురేందర్, సాంబరాజులు, కార్తిక్, జాజాల రమేష్, బత్తిని ఇంద్రకరణ్, ఇమ్మడి శ్రీనివాస్, సుంకె రాజు, గడ్డం అనిల్, కలమడుగు కీర్తి, పుల్లూరి సాయి శ్రీ రమ్య న్యాయవాదులు పాల్గొన్నారు. తహసీల్దార్ ఉద్యోగానికి పరీక్ష రాసిన డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగానికి, టీచర్ ఉద్యోగానికి పరీక్ష రాసిన కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, టీచర్. మరి రాసినటువంటి ఒకే వ్యక్తికి ఈ 4 ఉద్యోగాలు వచ్చాయి. 4 ఉద్యోగాలు. ఇప్పుడు ప్రభుత్వం మొదటగా ఏ ఉద్యోగాన్ని నింపాలి? ఏ ఉద్యోగాన్ని నింపాలి? కలెక్టర్ ఉద్యోగమా, టీచర్ ఉద్యోగమా? కలెక్టరా, టీచరా? కలెక్టర్. అంటే నాకు 4 ఉద్యోగాలు వచ్చాయి. ఫస్ట్ నాకు కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు అనుకోండి, మిగతా 3 నేను జయరైతనా? జయరైతనా కాదు. అంటే మిగతా 3 నా వెనక ర్యాంకులు ఉంటుంది కదా. ఒక మార్కు తక్కువ వచ్చినటువంటి ఒక నిరుద్యోగికి నేను వదిలిపెట్టినటువంటి 3 పోస్టుల లోపల ఏదైనా ఒక పోస్టు వస్తుంది, ఆ కుటుంబం బాగుపడింది. ఇలా గురుకుల పోటీ పరీక్ష ఏదైతే ఉందో ఒకే వ్యక్తికి 4-5 ఉద్యోగాలు వచ్చాయి. ఫస్ట్ ఏం చేస్తారు? కింది స్థాయి ఉద్యోగం టీజీటీ, దాని తర్వాత పీజీటీ, దాని తర్వాత జేఎల్, దాని తర్వాత డిఎల్ ఉంటుంది. మరి కింది ఉద్యోగం ఇచ్చింది, నాకు మొత్తమే ఉద్యోగం లేదు కాబట్టి ఏ ఉద్యోగం ఇచ్చినా ఫస్ట్ ఏం చేస్తాను? నేను జాయిన్ అయిన మళ్ళీ వారం రోజులకి ఇంకొక ఉద్యోగం ఇచ్చింది. ఇది రాజీనామా చేస్తే ఇక్కడ డ్రాప్ అయితే ఇంకొక ఉద్యోగంతో చేయాలి. ఇట్లా ఇవ్వడం వల్ల 4 ఉద్యోగాలు కొట్టినటువంటి ఒక వ్యక్తి 4 జాయిన్ కావడం వల్ల చివరికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగంలో జాయిన్ కావడం వల్ల 3 పోస్టులు వేకెంట్ గా మారింది. అట్లా 3,000 కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి ఐఏఎస్ అధికారుల యొక్క బ్లండర్ వల్ల. ఐఏఎస్ అధికారుల యొక్క అతిపెద్ద తప్పిదం వల్ల 3,000 కుటుంబాలు తెలంగాణ సమాజం లోపల ఈ రోజు రోడ్డున పడ్డాయి. మరి ఈ సమస్య ఈ విధంగా జరిగింది అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వానికి అర్థం చేయించాలి. అంటే ఎవరు తీసుకెళ్తారు? మరి ఎవరు తీసుకెళ్తారు? మనమందరం గ్రాడ్యుయేట్సే కదా. మరి మనకంటూ ఒక పదవి ఉంటుంది కదా, మనం ఓటు వేసి గెలిపించిన పదవి ఉంటుంది కదా, ఆ పదవి పేరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా. మరి ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మన తెలంగాణ రాష్ట్రంలో 3 ఉన్నారు. 3 ఎవరైనా